అందరికీ నమస్కారం. ఈరోజు నేను ప్రారంభించబోయే నవల పేరు ఇది ఏ రాగమో. ఈ నవలని శ్రీమతి తమిరస జానకి గారు రాశారు. కోరిన వెంటనే నవల చదువుకోవడానికి నాకు అనుమతించిన శ్రీమతి జానకి గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తమిరస జానకి గారు 15వ ఏటనే తన రచనలన్నీ ప్రారంభించారు. ఆవిడకి ఎన్నో సన్మానాలు, ఆవిడ రచనలకు ఎన్నో పురస్కారాలు లభించాయి. భారతదేశంలోనే కాకుండా విదేశాలైన కెనడా, అమెరికా మొదలైన దేశాల్లో కూడా ఆమె రచనలకి ఎన్నో పురస్కారాలు, సత్కారాలు కూడా లభించాయి. ఆకాశవాణి మరియు దూరదర్శన్లో కూడా ఆవిడ రచనలు ఇంకా ప్రసారం అవుతున్నాయి. ఇది ఏ రాగమో నవల్లోకి వెళ్ళిపోదామా? పంతులు గారితో కూడా ఆ రిక్షాలోంచి ఎవరో అమ్మాయి దిగడం, అందులోనూ ఇలాంటి అమ్మాయి కాదు. ఒకసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే అందం, ఆకర్షణ ఉన్న అందాల రాసి దిగడం పక్క వాటాల వాళ్ళకి, ఎదురిళ్ల వాళ్ళకి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. కుతూహలంతో కిటికీల్లోంచి, గుమ్మాల్లోంచి పడి చూశారు. అదేమీ గమనించనట్టే పంతులు గారి చేతిలోని సంచిని కింద పెట్టి జేబులోంచి డబ్బులు తీసి రిక్షావాడికి ఇవ్వవలసింది ఇచ్చి, రామ్మ అంటూ తన అద్దెకున్న పోర్షన్ వైపు నడిచాడు. ఇంటి తాళం తీయడానికి మళ్ళీ కింద పెట్టబోతున్న సంచిని తన అందుకుని ఆయన వెనకే లోపలికి నడిచింది ధారుణి. ఇదేనమ్మా నేనుంటున్న పోర్షన్. ఈ చిన్న అగ్గిపెట్టె లాంటి 2 గదులు, ఆ వంటిల్లు. చిన్నగా నవ్వారు పంతులు గారు. లోపలికి అడుగు పెడితేనే గోడకి తగిలించి ఉన్న సరస్వతీదేవి, త్యాగరాజస్వామి పటాలు చూసి అప్రయత్నంగా చేతులు జోడించింది ధారుణి. అది గమనించలేదు పంతులు గారు. పెరటి వైపు తలుపులు తీసి చూపించారు. 3 వాటాలకి ఎవరివి వాళ్లకే నీళ్ల గదులు ఉన్నాయి. నుయ్య మటుకు ముగ్గురికి ఒకటే. మధ్య వాటాలు అద్దెకుంటున్నారు పంతులు గారు. ఆయన పూర్తి పేరు రామయ్య పంతులు. వాడుకలో ఉన్న పేరు పంతులు గారు. పక్కవాళ్ల గిన్నెలు నూతి దగ్గర తోముతున్న కనకమ్మ మొహం వెప్పార్చుకొని పలకరించింది. ఊరి నుంచి వచ్చేసిండ్రా అయ్యగారు? ఇదిగో ఇవి తోమేసి వచ్చేస్తానండి, ఇల్లు ఊడ్చేస్తాను. అలాగే ముందు అక్కడి పని కానీ, తొందరక్కర్లేదు అంటూ వెనక్కి తిరిగి కనకమ్మను పరిచయం కూడా చేసేశారు. ఎప్పటి నుంచో పనికి ఆ కనకమ్మే. చాలా మంచిది, నమ్మకమైంది. నేను చన్నీళ్లే ఎప్పుడు పోసుకునేది. నీకు మటుకు స్టవ్ మీద నీళ్లు పెడతాను, కాగుతూ ఉంటాయి. ఈ లోపల కొంచెం పాలు పట్టుకొస్తానే, పక్క హోటల్లో. ఇంట్లో బ్రూ ఉంది, కాఫీ కలుపుకోవచ్చు అంటూనే నూతి నుంచి కొంచెం నీళ్లు తోడి తీసుకురావడానికి వెళ్ళబోయారు. ఆయన చేతిలోని బకెట్ తను అందుకుంది ధారుణి. నువ్వెందుకమ్మా నీళ్లు తోడడం? ఇంకొంచెం సేపట్లో కనకమ్మ ఎలాగో అన్నిట్లోనూ నీళ్లు తోడి పోస్తుంది. ఇప్పటి మటుకు కొంచెం తోడుకొస్తాను, ఇలా ఇచ్చే నాకు. సూటిగా ఆయన కళ్ళలోకి చూసింది ధారుణి. కన్న తండ్రిలాగా ఆశ్రయం ఇచ్చి తీసుకొచ్చారు. ఈ ఇంట్లో స్వతంత్రంగా మసలే హక్కు నాకు ఇచ్చానన్నారు. మరి ఇప్పుడేమో చుట్టాన్ని కూర్చోబెట్టినట్టు కూర్చోబెడదామని చూస్తే ఎలా బాబాయ్ గారు? ఓహో, సరే పొరపాటే. తల ఊపుతో నవ్వారు. తను కూడా నవ్వేస్తూ పెరట్లో నూతి దగ్గరికి నడిచింది. తోమిన గిన్నెలు లోపల పెట్టడానికి వెళ్ళినట్టుంది. కనకమ్మ అక్కడ లేదు. నీళ్లు తోడుతుంటే హఠాత్తుగా ఎడంవైపు వాటాలోంచి కేకలు వినిపించి ఉలిక్కి పడింది. ఓ మగ గొంతు ఎవరి మీదో విరుచుకుపడుతోంది. మేం మటుకు తక్కువ తిన్నామా అన్నట్టు కుడివైపు వాటాలోంచి కూడా మొదలైన ఒక ఆడగొంతు అరుపులు మెల్లిమెల్లిగా తారాస్థాయిని అందుకుంటున్నాయి. గబగబా బిందె నింపుకొని లోపలికి వచ్చి పడింది. పంతులు గారు ఫ్లాస్క్ తీసుకుని పాల కోసం వెళ్ళారు. స్టవ్ అంటించి పంతులు గారు చూపించి వెళ్ళిన గిన్నెతో నీళ్లు పడేసింది తన స్నానానికి. ముందు గది కిటికీలోంచి బయటకు చూస్తూ నిలబడింది. ఆ వీధి కాస్త సందడిగానే ఉంది. అలా ఉంటేనే ఇష్టం తనకి. నిర్మానుష్యంగానూ నిశ్శబ్దంగానూ ఉంటే ఏ మాత్రం ఇష్టం లేదు. ఇంతలో వెళ్ళిన పంతులు గారు రానే వచ్చారు. ఆయన చేతుల్లో ఫ్లాస్క్ ఒకటే కాదు, ఇంకా ఏవో ప్యాకెట్లు కూడా ఉన్నాయి. పెద్ద ప్యాకెట్ కిటికీలో పెట్టారు. చిన్న పొట్లం ధారుణి చేతికి అందించారు. ఇదిగో అమ్మ, ఇడ్లీలు తీసుకొచ్చాను, తిను. ఈ లోపల నేను కాఫీ కలుపుతాను. ఆ పొట్లం అందుకుంటూ సందేహంగా చూసింది. మీరు తినరా బాబాయ్ గారు? లేదమ్మా, పొద్దున్నప్పుడు టిఫిన్ తినే అలవాటు నాకు లేదు. నేను తినట్లేదని చిన్నదానివి నువ్వు మొహమాట పడక్కర్లేదు, తినేసేయి.
స్నానం చేసి వచ్చాక తింటాలేండి, ముందు కాఫీ కలుపుతాను, ఫ్లాస్క్ తీసుకుంది. చూడమ్మా, నాకు చీరలు బాగులేవి తెలియవనుకో, కంటికి నచ్చినవి ప్రస్తుతం 2 తీసుకొచ్చాను. సాయంత్రం వెళ్ళి నీకు నచ్చినవి ఇంకా తీసుకుందామే. కిటికీలో ఉన్న పెద్ద ప్యాకెట్ విప్పారు. 2 వాయిల్ చీరలు, వాటికి మ్యాచింగ్ జాకెట్ గుడ్డలు ఉన్నాయి అందులో. వస్తూ దోవలో తెలుసున్న టైలర్ ఉన్నాడు ఈ పక్కనే, కొంచెం సేపట్లో రమ్మని చెప్పాను. అర్జెంటుగా కుట్టి ఇవ్వాలని కూడా చెప్పాను. పైగా వాడి దగ్గర రెడీమేడ్ జాకెట్లు కూడా ఉన్నాయి. 3-4 సైజులు తెమ్మని కూడా చెప్పాను. నీకేం కావాలో అవి తీసుకోవచ్చు. ఇంకొంచెం సేపట్లో వస్తాడు. ఆశ్చర్యంగా ఆయన వైపే చూస్తోంది ధారుణి. తనేమీ అడగకుండానే చెప్పకుండానే ఎన్ని ఏర్పాట్లు నిమిషాల్లో చేశారో. ఏమ్మా, చీరలు నచ్చలేదా? నచ్చకపోతే మార్చేయచ్చు, ఎంతసేపు? ఆహాహా, కంగారు పడింది కాస్త. చీరలు బాగున్నాయి చాలా, కానీ ఇంత పొద్దున్నే షాపులో ఎలా తెరిచారు? షాపులో కాదమ్మా, ఈ పక్క 4వ ఇంట్లో ఆ ఇంటాయన భార్య చీరల వ్యాపారం పెట్టుకుంది ఇంట్లోనే. ఈ చుట్టుపక్కల చాలామంది ఆవిడ దగ్గర చీరలు కొంటూ ఉంటారు. పైగా ఒక్కసారే డబ్బులు పూర్తిగా ఇవ్వక్కర్లేదు, నెల నెల కొంచెం ఇస్తే చాలు. అందుకని ఈ చుట్టుపక్కల మధ్యతరగతి గృహిణులు చాలామంది ఆవిడ దగ్గరే కొంటూ ఉంటారు. ఆవిడ వాళ్ళ ఆయన కూడా బాగానే తెలుసు. అందువల్ల చాలా అర్జెంటు అంటూ నేను ఇంత పొద్దున్నే వెళ్ళినా వాళ్ళేమీ అనుకోరు. సంగతి వివరించారు. ఇంకో మనిషి బరువంటే సామాన్యం కాదు బాబాయ్ గారు. చూసారా, నా వల్ల రాగానే అప్పుడే మీకు ఎంత ఖర్చు మొదలైందో. చాలా నొచ్చుకుంది ధారుణి. నాన్న వాళ్ళు లేని నన్ను కూతురులాగా కనికరించావు. నా ఇంటి లక్ష్మిలాగా వచ్చావు, వెలిగిచ్చావు. దానికి నేను విలువ కట్టగలనా? నువ్వు నాకు ఒక అమూల్యమైన కానుక. అటువంటప్పుడు నేను నీ మీద ఖర్చు పెట్టేది అసలు ఒక లెక్కలోకే రాదు. ఇంకెప్పుడు నువ్వు అలా మాట్లాడుకు. కూతురి మీద ఖర్చు పెట్టవలసి వస్తుందని బాధపడే రకం తండ్రిని కాదమ్మా నేను. ఆప్యాయంగా ధారుణి శిరసు మీద చెయ్యుంచారు. ధారుణి కళ్ళు చెమ్మగిల్లాయి. ఏ జన్మలో తామిద్దరు తండ్రి కూతుళ్ళు, ఈ జన్మలో మళ్ళీ ఇలా ఒకరి దగ్గరికి ఒకరు చేర్చాడా ఆ భగవంతుడు అని అనిపించింది. ఈ రోజుల్లో ఇలా అపరిచిత వ్యక్తికి ఆశ్రయం ఇచ్చేవాళ్ళు ఉంటారా? తమ ఇద్దరిది గత జన్మ అనుబంధమే. అందుకే ఆయన కంటపడింది తను. వంటింట్లో ఎదురుగానే ఉన్నాయి పంచదార, బ్రూ. గబగబా కాఫీ కలుపుతూ ఉంటే బయట నుంచి అయ్యగారు అన్న పిలుపు. పంతులు గారు గుమ్మంలోకి వెళ్ళారు. నువ్వా కోటయ్య? ఊరి నుంచి వచ్చేసినట్టున్నారు. తలుపులు తీసున్నాయని ఇలా పోతూ పోతూ వచ్చానయ్యా. సాయంత్రం నుంచి పాలు మామూలుగానే తీసుకురమ్మంటారా అయ్యా? తీసుకురా. ఇప్పుడు కొంచెం పెరుగు తెచ్చిపెట్టు, ఈ పూటకి రాత్రికి కావాలి. అలాగేనయ్యా, ఇక్కడున్నట్టు రాను. పరుగులాంటి నడకతో వెళ్ళిపోయాడు కోటయ్య. ఇతనేనమ్మా మనకు పాలు పోసేది. కాఫీ అందుకున్నారు. నువ్వు తీసుకో కాఫీ, అలా కూర్చో. తను వాలు కుర్చీలో కూర్చుంటూ ఎదురుగా ఉన్న ఫ్రేమ్ కుర్చీ చూపించారు. తన కాఫీ గ్లాస్ కూడా తెచ్చుకుని కూర్చుంది ధారుణి. నేను స్నానం పూజ కానిచ్చి బజారుకెళ్ళి కూరలు తెస్తానే. నీకేం కూరలంటే ఇష్టమో చెప్పు. చటుక్కున ధారుణి కళ్ళు కిందకి వాలిపోయాయి. చేతిలో కాఫీ గ్లాసులో ఏదో రూపం అస్పష్టంగా కదులుతూ మెల్లమెల్లగా స్థిరపడింది. నీకన్నిట్లోకి ఏ కూరంటే ఇష్టం? ఏం వండి పెడతావా? కిలకిలా నవ్వు. నిన్ను ముక్కు పట్టుకుని గట్టిగా ఊపుతుంటే చెక్కిలిగింత పెట్టినట్టే మరింత నవ్వు. నీకు ఏ కూర అంటే ఇష్టమో అదే నేను ఎక్కువగా ఇష్టపడేలాగా అంతలా అలవాటు చేసుకుందామని. ఓ, నాకు వంకాయ కూర అంటే ఇష్టం అన్నిట్లోకి. నిజంగానా? మనిద్దరి అభిప్రాయాలు ఇందులో కూడా ఒకటే అయ్యాయి చూసావా. నాకు అన్ని కూరల్లోనూ వంకాయ అంటేనే ఇష్టం. గట్టిగా చప్పట్లు కొడుతూ పక్కున నవ్వింది ఆ మాటకి. దొరగారు బోల్తా కొట్టారు. నేను ఊరికేనే అన్నాను కాబట్టి ఇందు మూలంగా తెలియజేయనది ఏమనగా, కూర విషయంలో మన అభిప్రాయాలు కలవలేదు కాబట్టి చేసుకోబోయే పెళ్లికి తీసుకోబోయే విడాకుల కోసమై అప్లై చేసుకోవడమైందోహో. నాటకీయ పక్కీలో ముగించింది. ఏయ్ అల్లరి పిల్ల, ముందుకు తీసుకుని ఉన్న నల్లత్రాచులాంటి జడని పట్టుకున్నాడు. తూలి పడింది ధారుణి ఆదిత్య మీద. కూరల గురించి ఒక్క ముక్క మాట్లాడినందుకు కూర్చోబెట్టి విడాకుల పత్రం చదివి వినిపిస్తున్నావే. ఇంకా ప్రేమించుకోవడమన్నా పూర్తి కాకుండానే. ఇది మరీ బాగుంది. ప్రేమించుకోవడం అయిపోవడం అంటూ ఉంటుందా? పెళ్ళయ్యాక, పెళ్ళికి ముందు ప్రేమించేశాను.
ఉన్న ప్రేమంతా అయిపోయింది. ఇంకిప్పుడు ప్రేమించలేనంటావా? నిన్ను మాట్లాడనివ్వకూడదు ఇంకా. ఆ ఆ చేతుల్లోంచి తప్పించుకొని దూరంగా జరిగిపోయింది. ఆమె నవ్వు అతని మనసుకి గిలిగింతలు కలిగిస్తూ ఉంటే అతని చూపులు ఆమె మనసులో పులకెంతలు రేపాయి. కాఫీ చల్లారిపోతుంది, తాగేసేయ్యమ్మా. పంతులు గారి హెచ్చరికతో ఉలిక్కిపడి చూసింది. తను ఎదురుగా ఆదిత్య లేడు, తనొక్కతే ఉంది. కొత్త ఊరు, కొత్త చోటు. స్నానం చేసేందుకు వెళ్లారు పంతులు గారు. సరిగ్గా అప్పుడే లోపలికొచ్చింది కనకమ్మ. చీపురు అందుకుని ఒక్క నిమిషము నిలబడిపోయింది ధారుణి వంక చూస్తూ. అయ్యగారు తమరికేటవుతారమ్మా? బాబాయ్ గారు అవుతారు, తడుముకోకుండా చెప్పేసింది. ఇంకా గదులు ఉడుస్తూ కబుర్లు అందుకుంది. మాలచ్చిలాగా ఉన్నావు, బంగారు బొమ్మల్లే ఉన్నావు. ఎప్పుడు ఇక్కడికి రానేలేకపోతేవే? పాపం అయ్యగారు ఒక్కరే. ఆ మహారాజును చూస్తే అయ్యో పాపం అనిపించే. మీ అయ్య అమ్మ లేరు. అయ్యో పాపం, ఇన్ని దినాలు రాకపోతివే. పోనీలేమ్మా, అయ్యగారికి నువ్వు తోడు, నీకు అయ్యగారు తోడు. ఇక్కడనే ఉండిపోండమ్మా. అవును, ఇక్కడే ఉండిపోతాను. కిటికీలోంచి బయటకు చూస్తూ చిన్నగా అంది. మంచి మాట చెప్పావు తల్లి. ఆడమనిషి ఉంటే గాని ఇల్లులాగా ఉండదు కదమ్మా. సిమెంట్ తొట్టెలోనూ బకెట్లోనూ నీళ్లు తోడిపోసి వస్తానమ్మా, సాయంకాలం వచ్చి గిన్నెలు తోమిపోతాను అంటూ సెలవు తీసుకుంది. పంతులు గారు స్నానం అయిపోయి పూజా కార్యక్రమంలో పడ్డారు. వంటింట్లో పక్కగా గోడవారనున్న దేవుడి మందిరం ఎదురుగా ఆయన కళ్ళు మూసుకుని చేతులు జోడించి ధ్యానంలో ఉన్నారు. అప్రయత్నంగా తను చేతులు జోడించింది ధారుణి. అబ్బో, అంతా భక్తే. ఏమని కోరుకుంటున్నావు? అమ్మాయి గారు వెనక నుంచి చేతులు వేసి చుట్టేశాడు ఆదిత్య. అబ్బబ్బా, ఉష్! దేవుడు ఆ చేతులు తోసేసి చెంపలు వాయించుకుంది. అంత మెల్లగా కొట్టుకుంటే ఆ దేవుడికి వినిపించొద్దు. ఉండు, నేను వాయిస్తాను చెంపలు. చాలు చాలు, నీ చెంప వాయించుకో. నా చెంప వాయిస్తాడట. మూతి అందంగా ముడుచుకుని చెట్టున అనుకొని నిలబడింది. పోనీ నీ చేత్తో నా చెంపలు వాయించు, నాకేమీ అభ్యంతరం లేదు. నాకు ఇదే పని, ఇంకేం పనిలేదు. మహా ఏదో పనులున్నట్టు పగటి కళ్ళలు కనడం తప్ప ఏదో ఒకటి కంటాను నీకే అందంగా వెక్కిరించింది. కంటానంటే నాకేం అభ్యంతరం లేదు. ఆదిత్య కళ్ళలో కొంటెతనం. చీపో, నీ మాటలు సెన్సార్ చేసేవాడు లేక ముద్దుగా కసురుకుంది. భుజాలు పట్టి వెనక్కి తోసింది తన మీద కొంగుతున్న ఆదిత్యని. సరిపోయింది. నా మాటలేవన్నా సినిమా పాటలా? అయినా వాటికే పడలేదు కత్తెర. ఇంకా నాబోటి అమాయకుడు ఈ మాటలకు ఎందుకు పడుతుంది? ఆ భయమేం నాకు లేదు. అవును, పాపం అమాయకుడు. నోట్లో వేలు పెడితే కొరకలేడు. అసలు నోట్లో వేలు పెడితే కొరకాలన్న రూలా? అసలు రూలా అంట. చటుక్కున దారుని చెయ్యి అందుకుని ముంజేతి మీద ముద్దు పెట్టుకున్నాడు. అతని చేతిలో ఉన్న తన చేతిని వెనక్కు తీసుకోవాలని అనిపించలేదు ఆమెకి. ఆ చేతిని వదలాలని ఆదిత్య కూడా అనిపించలేదు. అలాగే పట్టుకుని సూటిగా ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఇంకా వెళ్దాం బాబు, చీకటి పడుతోంది. ఆ చూపుల నుంచి తన చూపుల్ని తప్పించుకుంటూ ముందుగా తేరుకుంది ధారుణి. ఊరి చివర ఈ చెట్ల మధ్య మనం రోజు కలుసుకుంటున్నాం. మంచి చోటు కదూ ఇది. మనకి మనం కలుసుకుంటున్న దానికి మన మాటలకి సాక్షి ఆ దేవతే. చెట్టు కింద అమ్మవారి విగ్రహాన్ని చూపించింది వేలుతో. అన్నానని కోపం తెచ్చుకోవద్దు, కానీ అవసరం వస్తే ఈ రాతి బొమ్మ వచ్చి సాక్ష్యం చెప్తుందా? ఓ, అయితే నీ ప్రేమ మీద నీకే నమ్మకం లేదనమాట. సాక్ష్యాలు రుజువులు చూపించమని ముందు ముందు అడుగుతారా? నువ్వు దుష్యంతుడివి కాదు, నేను శకుంతలని కాదు. మర్చిపోకండే దొరగారు. ఏమో, ఎవరు చెప్పగలరు? మహా పురాణ పురుషులకే తప్పలేదు. మానవ మాతృలం మనమెంత భుజాలు ఎగరేసి నవ్వుతూ కవ్వించాడు. ఒక్క క్షణం కోపంగా అతని కళ్ళలోకి చూసి విసురుగా నడక సాగించింది ముందుకే. అరేరే, ఏమిటా విసురు? నిజంగా కోపమే? పక్కనే నడుస్తూ భుజం మీద చెయ్యేశాడు. తోసేసింది ఆ చేతిని. చెయ్యి అందుకోబోయాడు. లాగేసుకుంది ఆ చేతిని వెనక్కి. కోపంలో నువ్వింత అందంగా ఉన్నావు సుమా. నీ పొగడతలకి నేనేం లొంగను అన్నట్టు పక్కకి కూడా తిప్పలేదు తల. అబ్బా! చటుక్కున కాలు పట్టుకొని ఆగిపోయాడు. ఉలిక్కిపడి వెనక్కొచ్చి భయంగా చూస్తూ అతన్ని పట్టుకుంది. ఏమైంది ఆదిత్య? ఆమె మొహంలో భయం, కంగారు స్పష్టంగా కనిపించాయి ఆదిత్యకి. ఏదో గుర్చుకుంది. అబ్బా, నడవలేను, నొప్పి. గబుక్కున అతని చేతిని వెనక నుంచి తన భుజం మీద వేసుకుంది. ఏది చూపించు కాలు.
అక్కడ గడ్డిలో కూర్చున్నాక అప్పుడు సరే పద మెల్లిగా నడిపించుకుంటూ తీసుకెళ్ళింది. ఇప్పుడు చూపించు కాలు. మరి ఆశ్చర్యంతో అందంగా కదిలాయి ఆ కళ్ళు. నీ కళ్ళలోకి చూస్తూ కూర్చొని నా కళ్ళలోకి చూస్తూ ఉంటే నీ కాల్లో ముళ్ళు వచ్చేస్తుందా? నా కాల్లో ముళ్ళు దిగిందని ఎవరన్నారు? తారణి ఒళ్ళో జబర్దస్తిగా తలపెట్టుకొని పడుకున్నాడు. కాల్లో ముళ్ళు దిగలేదు, గుండెలో పూల బాణాలు. నువ్వు దించావు తప్ప, సంగీతం నేర్చుకున్నాను తప్ప విలువిద్యని నేర్చుకోలేదు. అబ్బాయి గారు, నేను తమరి కోతి వేషాలు ఇంకా చాలించండి. పొరపాటు కోతి వేషాలు కావివి, ఆదిత్య వేషాలు. సంతోషించాం, ఇంక పోదాం బాబు. మా బుజ్జివి కదూ, మా కన్నయ్యవి కదూ, రేపు వచ్చేటప్పుడు ఏదైనా పిండి వంట చేసి తెచ్చి పెడతానుగా ఊరిస్తూ బ్రతిమలాడింది. నీ చూపులే పిండి వంటలు, నీ మాటలే జయగంటలు. ఉలిక్కిపడి చూసింది. చెవుల్లో గంట గణగణమనగానే ఒక చేత్తో గంట వాయిస్తూ మరో చేత్తో హారతిస్తున్నారు పంతులు గారు. దగ్గరగా వెళ్ళి హారతి కళ్ళకు అద్దుకుంది. బాబు శరత్. ఏంటమ్మా? ఏదో రాసుకుంటున్న శరత్ తలెత్తి చూశాడు. ఇవాళ మనం సుదర్శనం గారింటికి టీ పార్టీకి వెళ్ళాలి, గుర్తుంది కదూ? ఇంకో అరగంటలో బయలుదేరాలి, జ్ఞాపకం చేసింది అనసూయమ్మ. నువ్వు ప్రమోదు వెళ్ళిరండమ్మా, నన్ను వదిలేసేయి. ఆ రోజు రమ్య స్వయంగా నీతోటి నువ్వు వస్తే గాని ఊరుకోనని అనలేదు. తప్పకుండా రమ్మని మరీ చెప్పిందా లేదా? చెప్పిందనుకో నసుకుతూనే అన్నాడు. బాబుగారు చాలా ఆతృతతో హడావిడిగా వచ్చాడు నాగయ్య. ఏంటి నాగయ్య, ఏమి అంత కంగారు పడిపోతున్నావు? గబగబా వీధి గుమ్మంలోకి వచ్చాడు. బాబు, చంద్రన్నని ఎవరో బాగా కొట్టేసినారు బాబు, అక్కడంతా గొడవగా ఉంది, తమతో చెప్దామని పరిగెత్తుకొచ్చాను. అయ్యో పాపం, ఎవరా పనిచేసింది? పద నేను వస్తున్నాను. ఎక్కడ జరిగింది? బజార్లో బాబు, పద వెళ్దాం. అమ్మా, ఏమీ అనుకోక, కారు నేను తీసుకెళ్తున్నాను. మీరు రిక్షాలో వెళ్తారో ఆటోలో వెళ్తారో మీ ఇష్టం. రాసుకుంటున్న కథకి సంబంధించిన కాగితాలు జాగ్రత్తగా తీసి అల్మార్లో పెట్టి బయలుదేరాడు నాగయ్యతో. అలా కొడుకు వెళ్ళిన వైపు చూస్తూ నిలబడిపోయింది అనసూయమ్మ. బామ్మ ముద్దుగా పిలుస్తూ చెంగు పుచ్చుకున్నాడు ప్రమోద్. చిన్నగా నిట్టూర్చి వాడిని ఎత్తుకుని లోపలికి నడిచింది ఆవిడ. ఎంతో ఆశతో ఆత్రంగా మాటికి వీధి గుమ్మం వైపే చూస్తున్న రమ్య కళ్ళు హఠాత్తుగా అనసూయమ్మని చూస్తూనే వెలిగిపోయాయి ఒక్క క్షణం. కానీ ఆవిడ వెనక మరెవరూ లేకపోవడంతో కళ్ళల్లో కాంతులు అంతలోనే తరిగిపోయాయి. ముఖం చిన్నబుచ్చుకుంది. రా అమ్మా, వదినా రా, అబ్బాయి ఏడి? సంతోషంగా ఆహ్వానించింది రమ్య తల్లి పార్వతమ్మ. తను తెచ్చిన బహుమతి ప్యాకెట్టు ఆప్యాయంగా రమ్య చేతికి అందించింది అనసూయమ్మ. బావ రాలేదే అత్తయ్య? చాలా మెల్లిగా అత్తయ్యకు ఒక్కదానికే వినపడేలాగా అడిగింది రమ్య. ఆ పిల్ల మొహం చిన్నబోవడం గమనించి జాలేసింది ఆవిడకి. అత్యవసరమైన పనేదో ఉండి బయటికి వెళ్ళాడమ్మా, లేకపోతే వచ్చేవాడే. ఏమీ అనుకోకే, ఏదో సర్ది చెప్పక తప్పదు, ఏమీ అనుకోవద్దని మళ్ళీ చెప్పింది ఆవిడ రమ్యకి. మిగిలిన వాళ్ళు ఎంతమంది వచ్చినా భరత్ రాకపోవడం చాలా పెద్ద లోటుగా అనిపించింది రమ్యకి. పార్వతమ్మ, సుదర్శనం గారులు కూడా భరత్ గురించి మరీ అడిగి అతను రావడానికి వీలు కుదరనందుకు నొచ్చుకున్నారు. ప్రమోద్ని ఎత్తుకుని కేక్ ముక్క వాడి నోట్లో పెట్టింది రమ్య. వెంటనే వాడు తన చిన్ని బుర్ర ఉపయోగించి ట్రేలోంచి మరో ముక్క తీసి రమ్య నోటికి అందించాడు. ఆనందంగా అందుకుంది రమ్య. అనసూయమ్మగారి కన్నులకి ఎంతో విందు చేసింది ఆ దృశ్యం. ప్రమోద్ని ఎత్తుకునే తిరిగింది. కొంచెంసేపు రమ్య, కొంచెంసేపు అయ్యాక మరొక కేకు ముక్క వాడి చేతుల్లో పెట్టింది. వాడంటే చెప్పలేని ముద్దు ఆమెకి. ఇందాక ఇచ్చావుగా? ఇందాకే కదా కేక్ పెట్టింది, మళ్ళీ ఇస్తోందేమిటా అని వాడి అనుమానం. అడగకుండానే వెంటనే 2 కేకులు పెట్టేసిందన్న సంతోషం మరో పక్క. పోన్లే, ఇది మీ నాన్నకి, వాడేమంటాడో చూద్దామని కావాలని అంది. చేతులు కేక్ వంక రమ్య ముఖం వంక మార్చి చూశాడు వాడు. ఆ చూపులు ఎంతో ముద్దొచ్చేసి చటుక్కున వాడి బుగ్గ మీద ముద్దు పెట్టేసుకుంది. ఇది నాన్నకేనా? అమాయకంగా తన బుగ్గ మీద వేలు పెట్టి చూపిస్తూ అడిగాడు. సిగ్గుతో రమ్య కలవరపడిపోయింది. ఎవరైనా తమ మాటలు వింటారేమోనని చుట్టూ చూసింది. ఎవరూ తమ మాటలు వినలేదని గ్రహించాక కాస్త స్థిమితపడింది. అల్లరివాడ,
బుగ్గలు సాగదీసి మరోసారి ముద్దు పెట్టుకుంది వాణ్ణి. ఆ కేకు సంగతి ఏమిటో తేల్చకుండా పదే పదే ఈ ముద్దులేమిటా అని కాబోలు మళ్ళీ మళ్ళీ చేతిలో కేకు వంక చూసుకుంటూ బుగ్గలు తుడుచుకున్నాడు. మరో చేత్తో 3 ఏళ్ల ప్రమోద్. ఊరికే అన్నాన్రా, నీకే, ఇది కూడా తిను. ఆ మాట రమ్య నోట్లోంచి రాగానే తృప్తిగా చూశాడు. పోన్లే, కొంచెం నేను తిని కొంచెం నాన్నకు పెడతాలే ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు చివరికి. హోరిని, ఈ ముక్కలోనే మీ నాన్నకు కూడా పెట్టాలేంట్రా? ఇంకా లేవా? మీ నాన్న కోసం వేరే పెద్ద ప్యాకెట్ ఇస్తాలే, ఇది నువ్వు తినేసాయి. వాడు అది తింటూ ఉంటే ముచ్చటగా వాడి వంక చూసింది రమ్య. భరత్ పోలికలు వాడిలో కొట్టొచ్చినట్టు కనపడుతున్నాయి. వీడు పెద్ద అయ్యేటప్పటికి తండ్రిని మించిన అందగాడవుతాడు. తనలో తానే నవ్వుకుంది. ఏంటమ్మా, నీలో నువ్వే నవ్వుకుంటున్నావు, కాస్త మాచవిని కూడా వెయ్యి. ఒక స్నేహితురాలి పలకరింపుతో ఆలోచనలకి ఆనకట్ట వేసింది. అబ్బే ఏం లేదే. అవును గాని పిల్లాడెవరో చెప్పావు కాదు. వీడు అరే, ఎవరి పిల్లాడంటే అంత ఆలోచిస్తున్నామంటే చెప్పడానికి? అదే ఎలా చెప్పాలా అని నొసుకుతూ అంది. ఓయ్ ఓయ్, ఎలా చెప్పాలా అని ఆలోచించేంత కథ ఉందేమిటే వెనకాల? వేళాకోళంగా అంటున్నా మోచేత్తో పొడిచింది ఆ స్నేహితురాలు. చచా, కథ లేదు, నవలా లేదు. మా అత్తయ్య మనవడు వీడు. అబ్బా, దానికంత ఆలోచించావెందుకో? ఎత్తి పొడిచింది. అవునే, ఆవిడ సొంత అత్తయ్య కాదు, దూర బంధుత్వం. ఒకవేళ నువ్వు ఆవిడ నాకు అత్తయ్య ఎలా అవుతుందో అది కూడా అడుగుతావేమోనని వివరించడం కోసం చుట్టరికం అంతా ఆలోచిస్తున్నాను మనసులో. వివరంగా చుట్టరికాలు నువ్వు చెప్పినా నేను ఇలా వినగానే అలా మర్చిపోతాను. అందుకని అడగనని హామీ ఇస్తున్నాను, సరేనా? సరేలే, ఏ కాలు వద్దులే, మనకి టీకాలు తీసుకుందాం రా. ఇద్దరూ నవ్వుకుంటూ టేబుల్ దగ్గరికి వచ్చారు. ఓ పాట ఏదైనా పాడవే, మరొక స్నేహితురాలు కాచాయిని అడిగింది రమ్యని. ఓ తప్పకుండా పాడతాను, దానికే. పాపం అందరూ అన్నీ తిన్నారో లేదో మరి అడుగు. ఎందుకు? అంతే కదా మరి, మీకు అన్నీ వేస్ట్గా మిగిలిపోవడం, వచ్చిన వాళ్ళు అన్ని రకాలు రుచి చూడకుండా వెళ్ళిపోయే పరిస్థితి రావడం దేనికని? అందరూ అన్నీ తినడం, కబుర్లు చెప్పుకోవడం కూడా అయిపోతే వెళ్ళబోయే ముందు చెప్పు, తప్పకుండా పాడతాను. ఏ కష్టం లేకుండా నిమిషాల్లో ఎవరిళ్లలో వాళ్ళు ఉంటారు. పోవే మొద్దు, నెత్తిన మొట్టింది చిన్నగా. లేకపోతే ఏంటే, నోరిప్పితే చాలు ఒకేసారి 10 గొంతుకలు వచ్చే నన్ను పట్టుకొని పాడమంటున్నావు. ఏ సినిమాలో అయినా ఛాన్స్ తగులుతుందా అని చూస్తున్నాను. కోరస్లో 10 మందికి డబ్బిచ్చి పాడించుకునే బదులు నా ఒక్క గొంతే దాని చేత పాడించుకోవచ్చు. డబ్బు తక్కువలో అయిపోయిందని ఏమంటావు? కళ్ళు ఎగరేసి నవ్వింది కాచాయిని. నీకెప్పుడు హాస్యమే. ఆ మధ్య ఎప్పుడో భజన ఏదో పాడావుట కమలా వాళ్ళ ఇంట్లో. అవునే, ప్రతి గురువారం వాళ్ళ ఇంట్లో భజన చేస్తూ ఉంటారు కదా. ఆ ఆదివారం పాపం ఇద్దరే వచ్చారు. ఎప్పుడు 10-15 మందికి తక్కువ ఉంటారట. అనుకోకుండా ఆ రోజు నేను వెళ్ళాను. ఏదో కాస్త దేవుడంటే భయం, భక్తి ఉన్న దాన్నే కదా మరి. కనీసం ఒక 10 మందిదైనా భజన చేస్తున్న ఎఫెక్ట్ రావాలని ఉడతా భక్తిగా నేను పాడాను. నిజమే, ఎటొచ్చి అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ఎప్పుడు నన్ను పాడమని కమల అడగలేదు. అది వేరే విషయం అనుకో, అతి మామూలుగా అనేసింది కాచాయిని. నవ్వు ఆపుకోలేకపోయింది రమ్య. స్నేహితురాలి మాటలకి, ఆ చెప్పే తీరుకి. అదిగో లత, భారతి టీ తాగడం అయింది, వాళ్ళని పాడమను, వస్తున్నారటు సలహా ఇచ్చింది కాచాయిని. కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. మేమెవ్వరం పాడడం కాదు, పుట్టినరోజు పాపాయివి, నువ్వే పాడు అనేసారు ఇద్దరు కూడా. ఇవాళ పుట్టిన పాప పాటలేం పాడుతుందే, మరో స్నేహితురాలు విజయ కామెంట్ చేసింది. ఇవాళ పుట్టిన పాప ఇన్ని స్వీట్లు తినగాలేంది, పాట ఒకటి పాడలేదాయే? వెంటనే అందుకుంది లత. చివరికి స్నేహితురాళ్ల బలవంతం మీద రమ్యకి పాడక తప్పలేదు. అక్కడ ఇక్కడ విన్న పాటలు, రేడియోలో విని నేర్చుకున్న పాటలు తప్ప సంగీతం నేర్చుకోలేదు రమ్య. అయినా బాగానే పాడుతుంది. ఎవరో రేడియోలో పాడిన లలిత గీతం ఆ మధ్య తను నేర్చుకున్నది పాడింది. రావాల్సిన వ్యక్తి కోసం ఎదురు తెన్నులు చూడడం తెలియచేసే పాట అది. ఆ పాట అయిపోగానే అందరూ చప్పట్లు కొట్టి అభినందించారు బాగుందని. ఆమె మనసులో ఏముందో ఎవరు ఊహించగలరు? కానీ ఒక్క అనసూయమ్మకి మట్టుకు కొంచెం అనుమానం వచ్చింది. తన కొడుకుని భరత్ని మనసులో పెట్టుకుని రమ్య ఈ పాట పాడిందేమోనని. కానీ అంతలోనే మళ్ళీ తనకి తానే సర్దుకుంది. ఎవరో రాసిన పాట, ఎక్కడో నేర్చుకున్న పాట. అందరూ పాడమని బలవంతం చేస్తుంటే గుర్తొచ్చిన పాటే పాడింది.
నిన్ను పిలిచాను వెదకి అలిసాను, అయినా కానరాకున్నావు నీవు. దానికి తను మరోలా అర్థం చేసుకోవడం, ఏవేవో ఊహించుకొని ఆలోచించడం అంతా తన పిచ్చి కాకపోతే మరేమిటి. పార్వతమ్మ వదిలిపెట్టకపోవడంతో అందరూ వెళ్ళిపోయాక కానీ తను బయలుదేరడం కుదరలేదు అనసూయమ్మకి. ఇంకా వెళ్దామని అనుకుంటుంటే ఇదిగో అత్తయ్య అంటూ పెద్ద ప్యాకెట్ ఒకటి అందించింది రమ్య. ఏంటమ్మా అది? మరేం లేదు అత్తయ్య, ఇవి పలహారాలు, స్వీట్స్, హాట్స్. చిన్నగా గొణిగింది. నీళ్లు బంగారంగాను ఇందాకే మీ అమ్మ ఇచ్చింది ఇంటికి పట్టుకెళ్ళమని. పెద్ద ప్యాకెట్ కట్టి పక్క నుంచి తీసింది ఆవిడ చూపిస్తూ. దీనికంటే ఇంకా పెద్ద ప్యాకెట్ నువ్విస్తున్నావే, ఎందుకమ్మా ఎన్ని? లోపల పెట్టే. నేనిచ్చింది తీసుకు వెళ్లాల్సిందే పట్టుపట్టింది. సరే అయితే నువ్విచ్చిందే తీసుకెళ్తాను, నీ మనసెందుకు నొప్పించడం. పార్వతమ్మ కట్టి ఇచ్చిన ప్యాకెట్ లోపల పెట్టి వచ్చింది ఆవిడ. తనే వెళ్ళి ఇంటికొచ్చాక తను తెచ్చిన ప్యాకెట్ విప్పింది. చూస్తే అందులో అన్ని రకాలు ఎక్కువగానే ఉన్నాయి, కానీ మైసూర్పాకు ముక్కలు మిగిలిన వాటికంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. భరత్కి మైసూర్పాకు చాలా ఇష్టం. అది గుర్తొచ్చి ఏదో అర్థమైనట్టుగా మనసులోనే నవ్వుకుంది ఆవిడ. భరత్ రాగానే పార్టీ ఎంత బాగా జరిగిందో, అతను రానందుకు వాళ్ళు ఎంత నొచ్చుకున్నారో, రమ్య పాట ఎంత బాగా పాడిందో అని అన్నీ వివరించింది. భరత్ మనసు ఇక్కడ లేదు. అతని ఆలోచనలన్నీ చావు బ్రతుకుల్లో ఉన్న చంద్రం మీద ఉన్నాయి. వంట మనిషి రమణయ్య వడ్డిస్తూ ఉంటే స్వీట్లు అన్ని రకాలు తలో ఒట్టి కంచంలో వెయ్యబోయింది భరత్కి. అనసూయమ్మ చేతులు అడ్డు పెట్టాడు భరత్. ఇవన్నీ వెయ్యకమ్మా, నేను తినలేను. ఒక్కడు కూడా వేయించుకోకపోవడం వింతగా చూసింది ఆవిడ కొడుకు వైపు. అప్పుడు కానీ అనిపించలేదు ఆవిడికి అసలు ఇందాకటి నుంచి తను చెప్పినవన్నీ వింటున్నాడా అని. ఒక నిమిషం పోయాక అడిగింది చంద్రన్న ఎలా ఉన్నాడని. దెబ్బలు బాగా తగిలాయమ్మా, హాస్పిటల్లో చేర్పించి వస్తున్నాను. ట్రీట్మెంట్కి కావాల్సిన డబ్బంతా నేను పెట్టుకుంటానని చెప్పాను డాక్టర్తో. చంద్రన్న ఇంటికి నాగయ్యతో కలిసి వెళ్ళి వాడి భార్యకి ధైర్యం చెప్పి చంద్రన్న బాగా కోలుకొని మళ్ళీ కూలి పనికి వెళ్ళడం మొదలు పెట్టేదాకా కుటుంబం గడిచేందుకు నేను ఆదుకుంటానని చెప్పాను. ఏమో నాయనా, ఈ కూలి జనాన్ని కొట్టడం, కొట్లాటల్లోకి దింపడం తరచూ ఈ మధ్య జరుగుతూనే ఉంది. నువ్వేమో వాళ్ళు మాత్రం మనుషులు కారా అంటూ వాళ్ళని ఆదుకోవాలని తల దూరుస్తూ ఉంటావు. నాకేమిటో భయంగా ఉంటుంది. భయం ఎందుకమ్మా? నేను అన్న దాంట్లో తప్పే ఉందమ్మా. నేనేమన్నా తప్పు చేస్తున్నానా? నవ్వుతూ అడిగాడు. ఎంతమందినని ఆదుకోగలవు? మన ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కూలీలన్నే కదా ఆదుకోగలవా? ఇలా బయట వాళ్ళని, హరిజనులని, గిరిజనులని, వాళ్ళని వీళ్ళని కూడా ఆదుకోగలవా? ఎప్పటి నుంచో అడగాలని మనసులో ఉంది. సందర్భం వచ్చింది కాబట్టి అడిగేసింది. ఏదో మన శక్తికి మించినంత మటుకు, నా ఓపిక ఉన్నంత మటుకు. ఏమో నాయన, అనవసరమైన భయాలకి ఆవిడ గురి కావడం ఇష్టం లేదు. మాట మార్చాడు వాతావరణం తేలికపరచాలని. అమ్మ అన్నట్టు ప్రమోదు నువ్వు సుదర్శనం గారింటికి పార్టీకి వెళ్ళొచ్చారా? ముక్కున వేలేసుకుంది ఆవిడ కొడుకు మొహంలోకి వెర్రిదానిలాగా చూస్తూ. ఆ వారం సీరియల్ చదవడం పూర్తి చేసి వారపత్రిక చేతిలో ఉంచుకుని మంచం మీద వెనక్కి వాలింది శశివదన. ఎంత బాగా రాశాడు ఈ భరత్. ఎవరో గాని అప్పుడే 2-3 ఏళ్లుగా భరత్ రచనలు వివిధ పత్రికల్లో చదువుతోంది తను. ఇన్నాళ్లుగా అసలు తనకి అభిమాన రచయితలు గాని రచయిత్రులు గాని ఎవరూ లేరు. మొట్టమొదటి కథలోనే తనని ఆకట్టుకున్న ఘనత ఈ భరత్దే. రాను రాను విచిత్రంగా తన మనసు దోచుకుంటున్నాడు. ఎవరో ఏమిటో తెలియదు. ఎప్పుడు చూడనైనా చూడలేదు. తన మనసంతా అతనే అయి కూర్చున్నాడు. అందగాడా, అనాకారా తెలియదు. వయసులో ఉన్నవాడా, ముసలివాడా, అవన్నీ ఆలోచించదు తన మనసు. కథలతో తనని అమితంగా ఆకర్షించాడు. కళల్లో అస్పష్టమైన రూపం కనిపించి కవ్విస్తాడు. ముక్కు మొహం తెలియని, ఎన్నడూ చూడని ఆ రచయితను తను ప్రేమిస్తోంది మనస్ఫూర్తిగా. ఇలాంటి ప్రణయం ఎక్కడైనా ఎవరైనా కని విని ఉంటారా? పైగా తన ప్రేమ తన మనసులోనే గుప్తంగా ఉంచుకుంది. ఎవరితోనూ చెప్పుకోలేదు, చెప్పదు కూడా. ఇదిగో అమ్మాయి శశి వస్తున్నా నాన్నగారు. చేతిలో వారపత్రిక జాగ్రత్తగా అలమర్లో దాచిపెట్టి హాల్లోకి వచ్చింది శశివదన. నా స్నేహితుడు కోదండపాడిని తెలుసు కదా నీకు? ఉత్తరం రాశాడు.
వాడి వాళ్ళ అలాగా ఇంకో మంచి సంబంధం ఉందని చెప్తూ వివరాలు రాశాడు. ఉత్తరం జేబులోంచి తీసి కుర్చీలో సర్దు కూర్చున్నాడు జగన్నాథం గారు. నేను ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోనని చెప్పాను కదా నాన్నగారు, తల వంచుకొని నెమ్మదిగా అంది. ఎన్నాళ్ళమ్మా ఇలా? ఇప్పుడే చేసుకోనని 2 ఏళ్లుగా అంటున్నావు. సంబంధాలేవి చూడనివ్వడం లేదు నన్ను. ఎంఏ కూడా పూర్తి చేసేసావు కదా. మనసులో మాట చెప్పేయాలని నోటి చివరిదాకా వచ్చింది, కానీ చెప్పలేకపోయింది. చెప్తే దాని పరిణామాలు ఎలా ఉంటాయో అని భయం, కోటి సందేహాలు. ఊహల్లో ఉన్న మధురిమ వాస్తవికతలో ఉండదు. ఎటొచ్చి ఎటుపోయినా తన ఊహల్లో తనకెంతో ఆనందం, తృప్తి ఉన్నాయి. ఆ ఊహలే వాస్తవం చేసుకోవాలని మనసులోని మాట బయటపెడితే ఊహలు నిజమవుతాయనే గ్యారంటీ ఏముంది? మనసులో మాట బయటపెట్టడం వల్ల అసలు ఇంకెప్పటికీ ఆ ఊహల్లో కూడా ఆనందం పొందడానికి వీలుండని పరిస్థితి ఏర్పడవచ్చు. ఆ రోజు అన్నయ్య పరిస్థితి ఏమైంది? అన్నయ్య ఎదిరించలేకపోయిన ఆ పరిస్థితిని ఎలా మర్చిపోగలదు తను? మనసు గతంలోకి జారింది. ఆ రోజు నాన్నగారు, ఏంట్రా వాసు, మరేమో ఏంట్రా చెప్పు, మరేమో అంటూ మాటలు మింగేయడం ఏంట్రా? నేను నీ ప్రశ్నలకి జవాబు చెప్పాక అప్పుడు మింగుదువు గాని గుటకలు. మరి నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను. ఆ అమ్మాయిది మన కులం కాదు. భయంగా పూర్తి చేశారు. చాలే పోయి ప్రేమించాట. పెళ్లి చేసుకున్నాక ప్రేమించకూడదా అని ఎవరైనా అన్నాడా? ఏడిశాడా? పెళ్లికి ముందు ఈ ప్రేమలు దోమలు పనికిరావు అబ్బాయి. 4 రోజులు కాపురం చేసేసరికి దోమ ఎగిరిపోయినట్టు ఎగిరిపోతుంది ప్రేమ. చూడబ్బాయి, 1,00,000 సంబంధాలు, ఫస్ట్ క్లాస్ అయిన సంబంధాలు వస్తుంటే కాదని కులంగానే పిల్లనెవతినో ప్రేమించాననడం శుద్ధ తెలివి తక్కువతనం. నీ మంచి కోరేవాడినే కానీ చెడు కోరేవాడిని కాదు. నువ్వు నా సుఖం శాంతి కోరేవాడివి అయితే ప్రేమ దోమ పేరెత్తకు. నా మాట కాదని నీ దోవ నువ్వు చూసుకో. నేను మీ అమ్మ నుయ్యో గొయ్యో చూసుకుంటాం. అది మటుకు ఖాయం. ఆ తర్వాత నీ ఇష్టం. ఆలోచించుకో. చరచరా వెళ్ళిపోయారు జగన్నాథరావు గారు అక్కడి నుంచి. తెల్లమొహం వేశాడు వాసు. ఇంకా ఆలోచించుకునేదేముంది? తల్లి తండ్రి నుయ్యో గొయ్యో చూసుకుంటామని అంత నిక్కచ్చిగా చెప్తుంటే వాళ్ళు చెప్పినట్టే దోమని ఎగరగొట్టే ప్రేమను ఎగరగొట్టడం తప్పదా? తనలాంటి దౌర్భాగ్యుడికి దెబ్బకి చావకుండా దోమ ఎగిరిపోతుంది. కొట్టుకున్న నొప్పి ఒంటికి మిగులుతుంది, అంతే. బలవంతాన ప్రేమని ఎగరగొట్టుకుందామని చూస్తే మట్టుకు మనసుకు గాయం అవదా? ఇంకా నయమే, ఇంతవరకు తన ప్రేమ 1 వే ట్రాఫిక్ మాత్రమే. ఆ అమ్మాయికి తను ఇంకా ఏ వాగ్దానాలు చేయలేదు. ఆ విషయం ఒక్క చెల్లెలకి మటుకే చెప్పాడు వాసు. తను ప్రేమించిన ఆ అమ్మాయి తన స్నేహితుడి చెల్లెలని, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఎంతగానో మనసులో ఉందని చెప్పుకున్నాడు చెల్లెలకి. ఇంట్లో వాళ్లతో కూడా చెప్పి అప్పుడు తన మనసులో మాట స్నేహితుడి దగ్గర బయట పెడదామని అనుకున్నాడు. ఆ స్నేహితుడికి అతని చెల్లెలకి కూడా తనంటే ఎంతో ఇష్టమని, తన అభిప్రాయంతో వాళ్ళు తప్పక ఏకీభవిస్తారని కూడా తెలుసు. కానీ ఏం లాభం? తల్లి తండ్రి నుయ్యో గొయ్యో చూసుకుంటానంటే ప్రేమకి ఉద్వాసన ఇచ్చేశాడు వాసు. తల్లిదండ్రులు చూపించిన సంబంధాల్లో నచ్చిన పిల్లను చేసుకున్నాడు చివరికి. శశివదనకి మటుకు అన్నయ్య మీద చాలా జాలి వేసింది. ఏంటమ్మాయి మాట్లాడవు? ఏంటి నాన్నగారు? ఉలిక్కిపడి చూసింది. అదేనమ్మాయి, ఇప్పుడు కోదండపాణి రాసిన సంబంధం చాలా మంచి సంబంధం. వివరాలు చదువుతాను, విను. క్షమించండి నాన్నగారు, ఇప్పట్లో నాకు ఇష్టం లేదు. ముక్కు మొహం తెలియని, ఎక్కడున్నాడో కూడా తెలియని ఒక రచయితని తను ప్రేమిస్తున్నానని, అతన్నే భర్తగా కలలు కంటున్నానని, అతను ఎవరైనా సరే అతనికిచ్చి పెళ్లి జరిపిస్తారా అని అడిగితే ఇంకేమైనా ఉందా? ఈ ఇంట్లో ఎంత పెద్ద తుఫానైనా రేగొచ్చు, కనీసం ఊహల్లోనైనా నా ఆనందం కరువైపోవచ్చు. అది నాకు ఇష్టం లేదు. ఎప్పటికైనా అతనే తప్పక తన భర్త అన్న నమ్మకం తనకుంది. కాలమే తీర్పు చెప్పని తొందరపడి నోరు జారి మనసులో మాట పైకి ఇప్పుడే అనేస్తే నాన్నగారు ఆవేశంతో అన్నయ్యతో అన్నట్టే తనతోనూ అనవచ్చు. తను తొందరపడకూడదు. నిట్టూర్పులు లోపల ఆడిచిపెట్టుకుంటూ మెల్లిగా తన గదిలోకి వెళ్ళిపోయింది. ఏమిటో ఇప్పట్లో ఇష్టం లేదు అంటూ ఇంకా ఎన్నాళ్ళిలాగా? అన్నట్టు సుభద్ర అబ్బాయి దగ్గర నుంచి కూడా ఇవాళ ఉత్తరం వచ్చింది. ఆ అబ్బాయి కోడలు కులాసాగానే ఉన్నారట అంటూ భార్యకి కొడుకు రాసిన ఉత్తరంలోంచి విశేషాలు ఒక్కొక్కటి చెప్పారు జగన్నాథం గారు. ఏమిటో
అబ్బాయి ఉద్యోగం ఈ ఊళ్ళోనే అయితే ఎంత బాగుండేది. ఎక్కడో ఢిల్లీలో ఉద్యోగం, ఎప్పుడో కానీ రాడు. చూసి అన్నాళ్ళైందో బాధపడింది సుభద్రమ్మ. ఏం చేస్తాం, ఎక్కడ ఉద్యోగం దొరికితే అక్కడికి పోక తప్పదు కదా. మరి ఉద్యోగం దొరికినందుకు సంతోషించాలి ఈ రోజుల్లో. అంతేలేండి, అలా అని సరిపెట్టుకోవాలి. అబ్బాయి ఉత్తరానికి జవాబు రాసి వెళ్ళండి, మర్చిపోకుండానే. మర్చిపోవడమా, నువ్వుండగా వెనకాలే పరిహాసం ఆడారు ఆయన. అందుకే కాఫీ పొడి అయిపోయింది, తెచ్చిపెట్టమని పొద్దున్నుంచి ఎన్నిసార్లు చెప్పాను? 25 సార్లు. వీధిలోకి వెళ్ళొచ్చారు కానీ ఆ కాఫీ పొడి మటుకు తేలేదు. దెప్పి పొడిచింది ఆవిడ నవ్వుతూనే. భుజాలు తడుముకోవాల్సి వచ్చింది ఆయనకి. బయటికి వెళ్ళినప్పుడల్లా కాఫీ పొడి అంటూనే వెళ్ళాను. కానీ ఏ పరంధామయ్య లాంటి వాళ్ళు తగులుకోవడం, పాలిటిక్స్లో పడిపోవడం అయిపోతూ వచ్చింది. అసలు నువ్వు పేపర్ చదవవు కానీ పొలిటికల్ విషయాలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయనుకో. ఉంటాయి. పొద్దున్నే న్యూస్ పేపర్తో పాటు ఆ కాఫీ ఒకటి ఏడవాలిగా పక్కన. మరి ముందు దాని సంగతి చూడండి. ఓహో, అయితే రేపు పొద్దుటికే లేదంటావా కాఫీ పొడి? తీసుకురాక తప్పదు. ఇప్పుడు వెళ్ళి పాలిటిక్స్తో తల తిరిగిపోతుంటే ఆ తిరుగుడు కాస్త ఆపడానికి కాఫీ ఉండాలి. మరి పక్కన లేచారు జగన్నాథం గారు వెళ్ళి కాఫీ పొడి తీసుకురావడానికి. అంత తల తిరుగుడు రాజకీయాలు చదవకపోతేనే బాగా అడిగాను అనుకుంది సుభద్రమ్మ. తలనొప్పి అంటూనే వారానికో సినిమా నువ్వు చూడకపోతేనే తిప్పికొట్టారాయన భార్యని ఉడికిస్తూ. మళ్ళీ మాట్లాడలేదు ఆవిడ. పక్కింటి ఆవిడతోనో ఎదురింటి ఆవిడతోనో వారానికి ఒక సినిమా వెళ్ళొస్తాను అంటే గానీ తోచదు సుభద్రమ్మకి. జగన్నాథం గారు సినిమాలు చూడలేరు. శశివదన అప్పుడప్పుడు స్నేహితురాళ్లతో కలిసి వెళ్తూ ఉంటుంది సినిమాలకి. ఇంకా ఇంట్లో ఆవిడతో కలిసి సినిమాలకు వచ్చేవాళ్ళు లేరు. అందుకే పక్కింటి ఆవిడతోనో ఎదురింటి ఆవిడతో కలిసి వెళ్ళి వస్తూ ఉంటుంది. వేరే కాలక్షేపం ఏమీ ఉండదు ఆవిడకి. అందుకే వెళ్ళొద్దని ఆయన కూడా అనరు. ఈ విషయంలో మటుకు భార్యకి కూతురికి కూడా స్వేచ్ఛనిచ్చారు ఆయన. హాయ్ శశి, రయ్యన శశివదన గదిలోకి వచ్చింది నిఖిల. హాయ్ నిఖి, రారా. అదిగో అలా నిఖి అని పిలిస్తే నీతో మాట్లాడను. నిలబడ్డ చోటే ఆగిపోయింది నిఖిల. తప్పు నిఖిలాదేవి గారు, దయచేయండి. ఇందాక తప్పున్నర తప్పు. దేవీలు దయ్యాలు లేవు నాకు. నా పేరు ఒక్కటే నిఖిల. నీతో గట్టి చిక్కే వస్తే గట్టి చిక్కే రావాలి, లేకపోతే అసలు రానేకూడదు. ఎలా ఉంది మన ఈ వారం సామెత? ఏడ్చినట్టుంది. కొంపదీసి పంపించావేంటి ఆంధ్రజ్యోతికి? పంపుదామని అనుకుంటున్నాను. ఇక్కడ పోస్ట్ ఆఫీస్ వాళ్లే ఇంటికి తిరిగి పట్టుకొచ్చి ఇస్తారేమోనని అంతదాకా వెళ్ళనివ్వకుండా ఎందుకులే అని వాళ్ళకంత శ్రమ అని దయతల్చాను. కార్డు ఖర్చు లేకుండా మనకి మిగులు. ఏమంటావు? 100కి 100 పాళ్ళు కరెక్ట్ అంటాను. ఇంకేమంటాను? డిస్టర్బ్ చేశానా? ఏదో సీరియస్గా చదువుతున్నట్టున్నావు. పాపం, కొంపదీసి తమ ప్రియ రచయిత కరెక్ట్ చదువుతున్న కథ మీద ముద్దు పెట్టుకుంది శశి. వంగి ఆ పేజీలోకి చూస్తూ కన్ను గీటింది నిఖిల. రచయిత ఫోటో గాని వేశారంటే దాంట్లో అలా ముద్ర వేసేస్తున్నావు. చీపో, సిగ్గులేదు. ఇది మరీ బాగుందమ్మా. ముద్ర వేసేది నువ్వు, వేయించుకునేది ఆ ఫోటో. మధ్యన నాకెందుకు సిగ్గు? గొప్పే లేదు. ఇక్కడ ఫోటో లేదు, ఏమీ లేదు. కథ మీద ముద్దు పెట్టుకుంటున్నాను అంతే. కథనే ముద్దు పెట్టుకున్న దానివి ఆ కథ రాసినవాడు కళ్ళపడితే అక్కడతో ఫుల్ స్టాప్. అది సరే కానీ నిఖిల, అక్కడ కాదు, ఇలా కూర్చో. నిన్నోటి అడుగుతాను, నిజం చెప్పాలే. తన పక్కనే మంచం మీద కూర్చోబెట్టుకుంది. నిజమే చెప్తాను అనుకో, కానీ ప్రమాణాలు చేయమంటే మటుకు నా వల్ల కాదేవు. కొంచెం మనకి నోరు తిరుగుడు, తల తిరుగుడు కూడా ఉన్నాయి. తెలుసుగా మన సంగతి. శుభ్రంగా కాళ్ళు 2 పైకి పెట్టుకుని మంచం మీద వెనక్కి జరిగింది నిఖిల. తెలుసు. కొంచెమేం కర్మ, బాగానే తెలుసు. చురక అంటించింది. తలగడ కోసం చేయి చాచింది నిఖిల. ఇంకా నెక్స్ట్ పేజీ నడుం వాల్ చేయడమేనా? నేను అడిగేది చక్కగా చెప్పు. ఆ తర్వాత వాలొద్దువు గాని. అయినా ఇప్పుడే కదే వచ్చావు ముద్ద. బుద్ధి పొరపాటే మంచం మీద కూర్చోబెడతాను నేనో దాన్ని. బ్రతిమళ్ళ ఆడడాలు, దీవెనలు అన్నీ కలిపేసింది. అడుగుతా అంటావు. ఆ అడగడం మటుకు కనిపించట్లేదు. అడగడం వినిపిస్తోందే. సరే అనుకో. ఏమిటో అడుగు మరి. నువ్వు భరత్ ఫోటో ఏ పత్రికలోనైనా చూసావా? చూశానని మొన్న గౌరీ దగ్గర అన్నావుట. నిన్న నాతో చెప్పింది అది. ఏదో మాటల్లో కోతలు కోసావు కదూ. అబ్బే, కోతలు కాదే, చూశాను. ఆ మధ్య మా ఊరు వెళ్ళాను చూడు. అక్కడేదో సాంస్కృతిక పత్రికలో
ఎవరింట్లోనో చూశాను. అన్నీ అబద్ధాలు. చూసి ఉంటే ఊరి నుంచి రాగానే ముందు ఆ విషయం నాతో చెప్పేదానివిగా. అలా చెప్పలేదు అంటే అన్నీ కోతలే అన్నమాట. నాకేం, నువ్వు నమ్మకపోతే మానేయ్. నీతో చెప్పానని అనుకున్నాను. చెప్పలేదా అయితే? సరే, నమ్మాలా వద్దా అన్నట్టు చూసింది ఒక్క క్షణం. సరే అయితే నమ్ముతాను. మరి నాతో చెప్పావా? ఇప్పుడు చెప్తున్నాను కదా. అర్థం కానట్టు చూసింది. అబ్బే అది కాదే. ఏది కాదు అదేనే. కాలి బొటన వేళతో నేల మీద రాస్తూ చూస్తుండిపోయింది. ఏది? గబుక్కున మంచం దిగి శశి కాలి బటనవేలు వంక చూసింది నిఖిల. అబ్బబ్బా, నన్ను ఏడిపించుకొని తినడానికే నిఖిల అన్న పిల్లని ఆ భగవంతుడు పుట్టించాడు. సరే అయితే శాపనార్థాలు పెడుతూ కూర్చో, నేను వెళ్ళిపోతున్నా. అయ్యయ్యో, నా బుజ్జివి కదూ, నా చిట్టివి కదూ, అంత కోపం వద్దమ్మా. గడ్డం పుచ్చుకొని బ్రతిమలాడింది. అలా రా దారికి వచ్చి దర్జాగా మంచం మీద దిండుకు ఆనుకొని కూర్చుంది. చెప్పవే, ఏదో వినాలన్న ఆతృతతో శశి గొంతులో సుళ్ళు తిరిగింది. ఏంటి చెప్పమంటావు? ఏమీ తెలియని దానిలా మొహం పెట్టింది. అదేనే, చూశానన్నావు కదా ఫోటో. ఆ రచయిత గారిని వర్ణించమంటావా? స్వీట్సు, ఓ హాటు, ఒక స్ట్రాంగ్ కాఫీ అవుతుంది మరి. అబ్బా, సమర్పించుకుంటాను లేవే. అబ్బే, లాభం లేదు. ముందు సమర్పణ, తర్వాతే వివరణ. బాగా పొగరు నీకు, ముద్దుగా కసురుకుంది. అలా అయితే నేను పోతాను. అబ్బా, చీటికి మాటికి చెట్టెక్కి కూర్చుంటే ఎలాగే? గదిలోంచి బయటికి వెళ్ళబోయింది. మరేం పర్వాలేదు, నీకు చెట్టెక్కడం నేర్పుదామని ఆ రచయితని కట్టుకుంటే రేపు నువ్వు మెట్లెక్కి కాపురం చెయ్యాలి మరి. అంత అందగాడు. కావాలనే మెల్లిగా గొణిగింది. ఏంటి? ఏం లేదు, ఒంటిట్లోకి వెళ్ళు. నవ్వుకుంటూ లోపలికి వెళ్ళి మరి కాసేపట్లో పళ్ళెంలో 2-3 రకాలు తినడానికి తెచ్చింది. ఇద్దరూ తిన్నాక కాఫీ కూడా తాగడం అయ్యాక చేతులు జోడించింది శశి. ఇప్పుడైనా చెప్తావా నా తల్లి? చెప్పేదాకా నా ప్రాణం తీసి, చెప్పాక కూడా నా ప్రాణం తీస్తే ఊరుకునేది లేదమ్మాయోయ్. బుద్ధిగా తల ఊపింది శశివదన. వర్ణించాలంటే ఎన్ని పేజీలైనా చాలవనుకో. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆ మధ్య గుళ్ళో గోడ మీద కూర్చుని మనవైపు చూసి ఇకిలించింది చూడు ఒక అందమైన ప్రాణి. అదుగో అదే రూపం. నిఖిల కళ్ళు నవ్వుని దాచుకోలేకపోయాయి. ముద్దు, నువ్వు నీ మాటలను సరిగ్గా చెప్పు. చెప్పకపోతే నిన్ను ఇవాళ ఇక్కడి నుంచి కదలనివ్వనంతే. అమ్మ బాబోయ్, చంపేశావు. అరగంటలో నేను వస్తానని చెప్పాను అమ్మతో. నన్ను వెళ్ళని బాబు, నీకు పుణ్యం ఉంటుంది. నేను అసలు ఏ పత్రిక చూడలేదు, ఏ ఫోటోను చూడలేదు. తమాషాకి గౌరితో అన్నాను అంతే తల్లి. నిజం ఒట్టు, దండం పెట్టింది. అగ్గది అలా నిజం కక్కాలి. చెవి మెలేసింది శశివదన. అంతే కదా, కక్కమనలేదు నయం. తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది నిఖిల. నీకసలు కోతల జబ్బు ఎక్కువైపోయింది. ఓ అంతే కదా, తమరి ప్రేమ జబ్బు, కలల జబ్బు ఎక్కువైపోయింది. మరి ఆ సంగతో? అమ్మాయి శశి సుభద్రమ్మ గదిలోకి వస్తుండడంతో ఇద్దరు మాటలు ఆపేసి బుద్ధిమంతుల్లాగా కూర్చున్నారు. వచ్చే ఎపిసోడ్లో ఆ భరత్ని ప్రేమిస్తున్న శశికి దక్కుతాడా? ఈ భరత్ ఎవడు? అసలు అతనికి పెళ్ళి ఎవరితో జరుగుతుంది? ఈ దారుని ఎవరు? ఇవన్నీ తెలియాలంటే ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి. వచ్చే ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.